గుండెలో కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించినప్పుడు ఈసీజీ వరకు వెళ్తాం డాక్టర్ గారు. అవును. ఈసీజీ నార్మల్గా ఉంటే గుండె బాగున్నట్లేనా? కాదండి. ఇప్పుడు మనకి ఛాతీలో ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు, ఇది హార్ట్ సమస్య అని అనుమానం ఉన్నప్పుడు, ఒక ఈసీజీ నార్మల్గా ఉంటే నీకు గుండె సమస్య ఏమి లేదు, పర్వాలేదు ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈసీజీ అనేది కొంతమందిలోనే అది అబ్నార్మల్గా ఉండొచ్చు, ఈవెన్ అది గుండె నొప్పి అయినా కూడా. అండ్ రెండోది ఈసీజీలో కూడా మొదటి ఈసీజీ నార్మల్గా ఉండి కొద్దిసేపటి తర్వాత తీసిన రిపీట్ ఈసీజీలో అబ్నార్మాలిటీ కనిపించవచ్చు. సో ఒక సింగిల్ ఈసీజీ నార్మల్గా ఉందని మనం వి కాంట్ సే ప్రాబ్లం ఉందా లేదా అనేది. సో అందుకని చాలా మందిలో మనకి ఈ ఛాతిలో ఏదైనా ఇబ్బందికరంగా అనిపించి ఇది గుండెకి సంబంధించిన సమస్య ఏదో అనుకున్నప్పుడు ఇతర పరీక్షలు కూడా చేస్తుంటాం. నార్మల్గా చేసే పరీక్షలు ఏంటంటే ఈసీజీతో పాటు ఎక్కువ పరీక్ష చేస్తుంటాం. అండ్ హార్ట్ పెయిన్ ఏమైనా అనుమానం ఉంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ట్రోపనిన్ అని, ఇలాంటి పరీక్షలు చేస్తుంటాం. సో వాటి ద్వారా సుమారుగా ఇది హార్ట్ పెయిన్ కాదా అనేది ఒక నిర్ధారణకు రావచ్చు.